కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. భువనగిరిలో గురుకుల విద్యార్థి మృతి విషయంలో సర్కార్ తీరును తప్పుబట్టారు. 24 గంటలు విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పనేషియా కమాండ్ సెంటర్ విజిలెన్స్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా నిరాధరణకు గురైందని మండిపడ్డారు. ప్రతీకార రాజకీయాలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు. ప్రజలను పట్టించుకోని హస్తం సర్కార్ను ఇంటికి పంపి మన బిడ్డల ప్రాణాలను కాపాడుకుందామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో శ్రీకాంత్ అనే ఒక 6వ తరగతి విద్యార్థి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. గత 5 రోజుల క్రితం ఇదే భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దాదాపుగా 17 మంది విద్యార్థులు విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వాళ్ళని కనీసం ఒక మంచి హాస్పిటల్ కూడా తీసుకుపోలేక ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. అందులో నిన్న రాత్రి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో శ్రీకాంత్ అనే విద్యార్థి చనిపోయింది. బహుశా తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఇలాంటి సంఘటన విషాహారం సంఘటన జరిగి అందులో నుండి చికిత్స పొందుతూ ఒక విద్యార్థి చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. బహుశా గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా జరగలేదు. సో నేను ఈరోజు ఏం చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి చేతులు జోడని చెప్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు 6 గ్యారంటీలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి. కంపెడ్ ఆశతోని ఆ రోజు పెద్దలు కేసీఆర్ గారు 1000 గురుకులాలు పెట్టారు. 1000 గురుకులాలకు హెల్త్ సూపర్వైజర్ పోస్టులు పెట్టారు. అదే విధంగా వేలాది మంది టీచర్లను రిక్రూట్ చేసింది. ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసింది. ఈ పిల్లలకు చక్కటి ఆరోగ్య భోజనం ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. వీళ్ళ ఆరోగ్యాన్ని 24 గంటలు మానిటర్ చేయడం కోసం ఒక కంట్రోల్ రూమ్ కూడా సంక్షేమ పాఠశాలలో ఏర్పాటు చేసింది. మరి ఎక్కడ పోయిందా కంట్రోల్ రూమ్? ఎక్కడ పోయినారు మీ హెల్త్ సూపర్వైజర్? ఎక్కడ పోయినారు మీ ప్రిన్సిపల్? ఎక్కడ పోయినారు మీ మినిస్టర్లు? అసలు మినిస్టర్ లేడు ఇప్పుడు సంక్షేమ శాఖ. సంక్షేమ శాఖకు మినిస్టర్ లేకుండా, విజిలెన్స్ తనిఖీలు జరగకుండా, పిల్లల ఆరోగ్యాన్ని 24 గంటలు కాపాడకుండా మరి మీరు ఏమి ప్రభుత్వంలో ఏం పాలన చేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. మీరు కేవలం ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నారు. ఒకవైపు కరెంటు లేక, ఒకవైపు నీళ్లు లేక రైతన్నలు ఏడుస్తా ఉన్నారు. తాగునీళ్లు లేక మహిళలు వచ్చేసి రోడ్డు మీద బాధపడుతూ ఉన్నారు. సో దానితో పాటు గోరు చుట్టు మీద రోకెట్ పోటులాగా ఇవాళ గురుకుల విద్యార్థులు మరి చనిపోతా ఉన్నారు. అదే భువనగిరి గురుకులంలో గత 2 నెలల క్రితం 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటే కూడా నేను ఆ రోజు ఈ విషయం చెప్పిన, అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి వీటి మీద దృష్టి పెట్టండి. ఈ పిల్లలు పేదోళ్ళ పిల్లలే, కానీ ముఖ్యమంత్రిగా, ఈ శాఖ మంత్రిగా మీ పిల్లలు కూడా, మీ పిల్లలు ఎంత సుఖంగా ఉండాలనో ఈ పిల్లలు కూడా అంతే సుఖంగా ఉండాలని ఆ రోజు కూడా నేను చెప్పిన. సంక్షేమ భవన్ ముందర ధర్నా కూడా చేసిన. విషాహారము జరగకూడదు, అది జరిగింది అనుకుందాం. వీళ్ళకు అద్భుతమైన చికిత్స అయితే ఇవ్వాలిగా మీరు. మరి చికిత్స ఇవ్వకుండా మీరు ఎప్పుడన్నా మరి ఎందుకు విషాహారం అయిందని ప్రిన్సిపల్ ఏమైనా సస్పెండ్ చేసిందా? ఆర్సీని అడిగిందా? లేకపోతే సెక్రటరీని పిలిపించి మాట్లాడిందా? దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసిందా? ఒక రిపోర్ట్ అడిగిందా? ఏమీ చేయడం లేదు. మరి ఏం చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? లేకపోతే మీ సంక్షేమ శాఖ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? లేకపోతే మీ చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఉండే అధికారులు ఏం చేస్తారు? ఎవరు దీని గురించి పిల్లల బాగోగులు పట్టించుకునే ఉన్నారు? ఎవరు? మా ఇళ్లలో వసతులు లేవనే కదా ఇలా సంక్షేమ పాఠశాలకు వచ్చింది పిల్లలు. మా ఇల్లు రేకుల చెట్ల లాగా ఉన్నాయి. మరి జంతువుల బతికేలా, జంతువుల కన్నా ఘోరంగా మరి మేము బతుకుతా ఉన్నాం. కనీసం మా పిల్లలన్నా మనుషులుగా బతుకుతారనే ఆశతోనే కదా ఇలా పిల్లలు 10 లక్షల మంది పిల్లలను గురుకుల పాఠశాలలో పెట్టింది తల్లిదండ్రులు. మరి అన్నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరగని ఇలాంటి దురదృష్టకరమైన సంగతులు ఇలా మీరు ముఖ్యమంత్రి అయితే ఎందుకు జరుగుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించినా? సో అందుకొరకే నేను తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, మన పిల్లలు ప్రాణాలు బాగుండాలి. ఈ చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి, లేకపోతే మాత్రం మన పిల్లల ప్రాణాల గ్యారంటీ లేదు. వీళ్ళు ఎంతసేపు ప్రతీకార వాంఛతో రగులుతూ ప్రజల సమస్యల మీద ఏ మాత్రం పట్టనట్టుగా ఉన్నారు. మొన్నటికి మొన్న 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, కనీసం దాన్ని చూసే నాదుడు కూడా లేదు. ఎందుకంత ప్రతీకారం, ఎందుకంత కోపం, ఎందుకంత విద్వేషం? ఒక్కసారి ఆలోచించాలి. అందుకొరకే ఈసారి మాత్రం తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ
ప్రతీకార ప్రభుత్వాన్ని గద్దె దించాలని